అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నగరంలోని సాయి హన్స్ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవా కార్యక్రమం చేపట్టారు. డాక్టర్ కొల్లూరి రమేష్ పిల్లల స్పెషలిస్ట్, డాక్టర్ కొల్లూరి రాధ గైనకాలజిస్ట్ దంపతులు ఇద్దరు కలిసి బాలల దినోత్సవం సందర్భంగా ఫ్రీగా ఓపీలు సుమారు 100 ఓపీలు ఫ్రీగా చూశారు. ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా ఫ్రీగా ఓపీలు చూస్తామని వెల్లడించారు. ప్రాక్టీస్ చేసినప్పటి నుండి ప్రతి గురువారం ఓపీలు ఫ్రీగా చూశానని, మధ్యలో 3 సంవత్సరాలు మానేశానని గుర్తు చేశారు. చిన్నపిల్లలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు గురించి తల్లిదండ్రులకు తగు సూచనలు, సలహాలు తెలిపారు. బయట పదార్థాలు తినడం వల్లే ఎక్కువ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం పిల్లలకు ఇచ్చే బాలామృతం, పీడీఎఫ్ ప్రైజ్లో ఫైబర్లు, సరైన విటమిన్లు ఉంటాయని అన్నారు. వాటిని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ పాటించాలని, నీరు, పరిశుభ్రతతో ఇంటి పరిసరాల్లో ఉంచుకోవాలని ప్రజలను కోరారు. డాక్టర్ కొల్లూరి రమేష్లు పాల్గొన్నారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు ఉచితంగా పేషెంట్లను కన్సల్టేషన్ ఫీజు లేకుండా చూస్తున్నాను. ఇలా ప్రతి సంవత్సరం చూస్తాను. ప్లస్ నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన అప్పటి నుండి 12 సంవత్సరాల వరకు ప్రతి గురువారం కూడా ఉచితంగా చూశాను. ఇంకోటి ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలని ఈ ఆహార నియమాలైనా ఏదైనా పాటించాలి. ఇంకోటి వ్యాధులు రాకుండా టీకాలు ఇప్పించుకోవాలి. గవర్నమెంట్ సప్లై చేసేదాల్లో చాలా మంచి టీకాలు వస్తున్నాయి. ఇంకోటి ఈ పోషక పదార్థాల లోపాలు రాకుండా గవర్నమెంట్ సప్లై చేసే ఈ కంట్రోల్ షాప్ బియ్యంలో వచ్చే బియ్యమైనా అక్కడ ఇచ్చే ఆహార పదార్థాలు తింటేనే మంచిది. ఎందుకంటే పోషక పదార్థాలు లోపాలు ఎక్కడ ఏ ఏరియాలో ఎట్లా ఉన్నాయి అన్నది కనిపెట్టి గవర్నమెంటే ఆ పోషక పదార్థాలు అందులో కల్పిస్తుంది కాబట్టి అది తినడం మంచిది. ఇంకోటి అంగన్వాడీలు ఇచ్చే బాలామృతం కానీ, పిల్లలకి అక్కడ సప్లై చేసే ఆహారం కానీ, ఆ కోడిగుడ్డు అయినా ఏదైనా చాలా పోషక పదార్థాలతో కూడుకున్నది కాబట్టి పిల్లలకి